Hello friends, hi all of you. How are you all? So hope you are doing well and జై హింద్. సో అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ పర్టికులర్ వీడియో మీకోసం ఎందుకు చేస్తుందంటే, సో ఎవరైతే గ్రూప్ 4 నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, సో కామన్ డిగ్రీ ప్లస్ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే డెఫినెట్లీ గ్రూప్ 4 వేకెన్సీస్కి మీరందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఈ నోటిఫికేషన్ అనేటువంటిది భవిష్యత్తులో రాబోతుంది. సో గతంలో 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా చేసుకొని పోస్ట్ యొక్క వివరాలు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది రీసెంట్గా ఏ మార్పులు తీసుకురాబోతున్నారు, గతంలో ఏ మార్పులు ఉన్నాయి అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం. 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా ఈ పర్టికులర్ సెషన్ అనేటువంటిది నేను మీకు అందించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒక సింగిల్ ఎగ్జామ్తో మీకు జాబ్ కొట్టాలి అనుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 అనేటువంటిది, సో వీటితో పాటు ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ అనేటువంటిది కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ బుక్స్ అనేటువంటి సజెస్ట్ చేస్తాను. సో నా పర్టికులర్ బుక్స్ అనేటువంటి అంటే నేను సజెషన్ చేసేటువంటి బుక్స్ అనేటువంటివి మీకు నచ్చితే యూ కెన్ ఫాలో దోస్. ఎందుకంటే చాలా సింప్లిఫైడ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ మనకి ఏ విధంగా చదవాలి, సో కొన్ని కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, పోస్ట్ డీటెయిల్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా సిలబస్ అనేటువంటిది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ 1 పేపర్ 2కి. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది జనరల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంది, ఓబీసీస్కి ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీస్కి ఎలా ఉంది, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఏ విధంగా ఉంది, వీటన్నిటి గురించి ఈ పర్టికులర్ సెషన్లో చూడబోతున్నాం. సో ముందుగా అందరూ కూడా ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. అట్ ద సేమ్ టైం లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. సో ఈ వీడియో మొత్తం చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటి నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి గ్రూప్ 4 సర్వీసెస్ కింద ఎలాంటి పోస్టులు ఇస్తుంది అంటే జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ అండ్ 5th పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో ఈ పోస్టుల వివరాలు అనేటువంటివి మనకి గ్రూప్ 4 వేకెన్సీస్ అనేటువంటి వస్తాయండి. దాదాపుగా 2022 సంవత్సరంలో వేకెన్సీస్ అనేటువంటివి మోర్ దాన్ 9,000+ వేకెన్సీస్ గ్రూప్ 4లో మనకు ఉన్నాయండి. గ్రూప్ 4 వేకెన్సీస్ మోర్ దాన్ 9,000+ వేకెన్సీస్ ఉన్నాయి. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. 9,000 ఉద్యోగాలు గ్రూప్ 4లో. ఈ 5 రకాల ఉద్యోగాలు అనేటువంటివి మనకి 9,000 వేకెన్సీ అనేటువంటిది ఉంది. త్వరలో మనకి తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీరు ఇక్కడ పోస్ట్ యొక్క వివరాలు చూస్తే, కంప్లీట్ డీటెయిల్స్ చూస్తే, నేమ్ ఆఫ్ ద పోస్ట్ మనకి ఇక్కడ జూనియర్ స్టెనో, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా ఇక్కడ అకౌంటెంట్ పోస్టులు కానివ్వండి, డిపార్ట్మెంట్స్ ఇవ్వడం జరిగిందండి. జూనియర్ స్టెనో, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ ఈ 3 పోస్టులు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్. సో ఇవి గతంలో వేకెన్సీస్ అండి, ఈ వేకెన్సీస్ అనేటువంటివి 2018 వేకెన్సీస్. నేను ఇక్కడ వేకెన్సీస్ గురించి డిస్కస్ చేయట్లేదు, ఈ పోస్ట్ యొక్క వివరాలు, వాటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ అనేటువంటివి మీతో డిస్కస్ చేస్తున్నాను. శాలరీ పే కమిషన్ అనేటువంటిది, పే స్కేల్ అనేటువంటిది మనకి మోర్ దాన్ 16,400 నుంచి 49,000 ఇది పే స్కేల్ అండి. దీని మీద అలవెన్స్ అనేటువంటివి కూడా రావడం జరుగుతుంది. సో ఇది బేసిక్ పే అంటే మీనింగ్ ఏంటంటే దానిపైన హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ ఇలాంటి అలవెన్సెస్తో కలిపి మనకి కంప్లీట్ శాలరీ రావడం జరుగుతుంది. సో తెలంగాణ వైద్య విద్యా పరిషత్ కానివ్వండి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ డిపార్ట్మెంట్స్లో గ్రూప్ 4 వేకెన్సీస్ అనేటువంటివి గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా మనకి, ఎందుకంటే 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు వేకెన్సీస్ పెంచుతున్నారు, అదేవిధంగా పోస్టులు అవే, వేకెన్సీస్ పెంచుతున్నారు, డిపార్ట్మెంట్స్ కూడా మ్యాక్సిమం అవే ఉండవచ్చు. ఏవైనా గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఇవ్వాలి అంటే ఆల్వేస్ చూస్ అడ్డా 24/7. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. కమింగ్ టు ఎగ్జామినేషన్ ప్యాటర్న్, గ్రూప్ 4 సర్వీసెస్కి సంబంధించి మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామినేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ చెప్పడానికి మాత్రం ఎస్ఎస్సి స్టాండర్డ్ ఇచ్చారండి, కానీ క్వశ్చన్ పేపర్ మాత్రం చాలా సాలిడ్గా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, డిగ్రీ స్టాండర్డ్ కాబట్టి డెఫినెట్గా చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఈ పర్టికులర్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కమింగ్ టు సబ్జెక్ట్ వచ్చేసి మనకి పేపర్ 1 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, పేపర్ 2
సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. సో పేపర్ 1లో మనకి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైం ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ 150. అదే సేమ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ సబ్జెక్ట్లో కూడా 150 ప్రశ్నలు, 150 నిమిషాల్లో మీరు ఎగ్జామ్ రాయాలి, 150 మార్కులు. టోటల్గా మనకి ఈ పర్టికులర్ ఎగ్జామ్ అనేది 300 మార్క్స్కి ఉంటుంది, 300 మార్క్స్కి ఉంటుంది. సో ఆఫ్టర్ కండక్టింగ్ ఆర్ ఆఫ్టర్ క్వాలిఫికేషన్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ మళ్ళీ ప్రాఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది, కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. కంపల్సరీగా ఎవరైతే జూనియర్ అసిస్టెంట్గా కానివ్వండి, టైపిస్ట్గా, స్టెనోగ్రాఫర్గా అవ్వాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మిస్ అవుతుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సింపుల్గా కామన్ డిగ్రీ ఉంటే సరిపోదు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ టైపిస్ట్కి సంబంధించినటువంటి ఫర్దర్ క్వాలిఫికేషన్, స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కూడా ఉండాలి. అది నేను ఈ వీడియో చివరిలో డిస్కస్ చేస్తాను. కమింగ్ టు లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఉర్దూ లాంగ్వేజ్లో కూడా ఉంటుందండి. సో పేపర్ 1, పేపర్ 2 అనేటువంటివి మనకి 3 లాంగ్వేజ్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి అంటే ఇక్కడ ఆప్షన్ అంటూ ఏముండదు, జనరల్లీ క్వశ్చన్ పేపర్లోనే మనకు ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సిలబస్ చూద్దాం ఒకసారి. సో బ్రీఫ్గా సిలబస్ ఏం చేశారంటే సింపుల్గా లైన్స్లో ఇచ్చేసారండి. కరెంట్ అఫైర్స్ అన్నారు. సో కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే. ఇది ప్రతి ఎగ్జామ్కి కామనే. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో అంతర్జాతీయ సంబంధాలు మనకి భారతదేశానికి రష్యాకి, భారతదేశానికి అమెరికాకి, సో ఇలా భారతదేశానికి ఇతర దేశాలకి రీసెంట్గా బిమ్స్టెక్ అనేటువంటిది మీటింగ్ జరిగింది. సో దానికి సంబంధించినటువంటి హైలైట్స్ అనేవి మనము కంపల్సరీగా చదువుకోవాలి. అవి కూడా కరెంట్ అఫైర్స్ కిందికి రావడం జరుగుతుంది. జనరల్ సైన్స్ ఇన్ డే టు డే లైఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ ఎలాబరేట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనండి. సో మనకి సాధారణమైనటువంటి 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్ చదవాలి. ప్లస్ ఎప్పటికప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ ఐటమ్స్ అనేటువంటివి లేదా మంత్లీ మ్యాగజైన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం అనేటువంటిది ఖచ్చితంగా చదవాలి ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ రాయాలి అంటే. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మనకి జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3 కలగలిపే చదువుకోవాలి మనము. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానివ్వండి, ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటి చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ న్యూస్ పేపర్ రీడింగ్ వల్ల కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే న్యూస్ పేపర్కి అంత వెయిటేజ్ ఇవ్వాలి. న్యూస్ పేపర్ డైలీ చదవడం కంపల్సరిగా మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్స్ ఎ డైలీ హ్యాబిట్. న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తెలుగు న్యూస్ పేపర్ చదువుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ది హిందూ కానివ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి చదువుకోవచ్చు. సార్ గ్రూప్ 4 ఎగ్జామ్కి మరి ఇంగ్లీష్ న్యూస్ పేపర్, హిందూ న్యూస్ పేపర్ అంత అవసరమా అంటే ఇక్కడ పాయింట్ ఇంగ్లీషా తెలుగా కాదండి. మనకి ఏ పర్టికులర్ న్యూస్ పేపర్లో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా మనకి ఆ రోజు, లేదంటే మీకు నచ్చినటువంటి వెబ్సైట్ అడ్డా 24/7లో కూడా, లేదా మీకు నచ్చినటువంటి యాప్ కానివ్వండి, మీకు నచ్చినటువంటి వెబ్సైట్ కానివ్వండి, ఆ డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి కంపల్సరీగా నోట్ చేసుకోండి. మంత్లీ కరెంట్ అఫైర్స్ మీద డైరెక్ట్గా వెళ్ళి దాని మీద పడొద్దు. ఎందుకంటే డే టు డే కరెంట్ అఫైర్స్ చదివితేనే మంత్లీ కరెంట్ అఫైర్స్ మీరు ఏ మ్యాగజైన్ తీసుకున్నా సరే మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఒక రివిజన్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ బుక్గా ఉండాలి. కానీ మంత్లీగా యాజ్ ఇట్ ఈస్ కరెంట్ అఫైర్స్ రోజు ఏమి చదవకుండా, రోజు న్యూస్ పేపర్ చూడకుండా, రోజు ఎలాంటి వెబ్సైట్స్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా మనము మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మీద పడితే ఏమవుతుందంటే అది కూడా ఒక సబ్జెక్ట్ లాగా అయిపోయి మీరు థింకింగ్ ఎబిలిటీని పెంచుకోలేరు అనమాట. ఎందుకంటే ఈ రీసెంట్ డేస్లో ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి అంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తున్నారంటే అనలిటికల్ మోడ్లో క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు. అనలిటికల్ అంటే విశ్లేషించడం అనమాట. అంటే సింపుల్గా ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఆ 4 ఏది కరెక్ట్ అని చెప్పట్లేదు. క్వశ్చన్ ఇచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్, ఏది తప్పు అని అడుగుతున్నారు. అలా కరెక్ట్ అంటే ఈజీ గుర్తుపడతాం, కానీ ఏది తప్పంటే అది కష్టం కదా. సో డెఫినెట్గా యూ హ్యావ్ టు రీడ్ ద న్యూస్ పేపర్, యూ హ్యావ్ టు డెవలప్ దోస్ అనలిటికల్ స్కిల్స్. తర్వాత జాగ్రఫీ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సింపుల్గా ఒక లైన్లో ఇచ్చేసాడు. ఇండియన్ జాగ్రఫీ చదవాలి, తెలంగాణ జాగ్రఫీ కూడా చదవాలి. ఇండియన్ ఎకానమీ చదవాలి, తెలంగాణ ఎకానమీ కూడా చదవాలి. నేను బుక్స్ లాస్ట్లో ప్రిఫర్ చేయడం జరుగుతుంది, ఏ బుక్స్ చదివితే మీకు బెటర్గా ఉంటుందని చెప్పేసి. ఫాలో దిస్ పర్టికులర్ వీడియో కంటిన్యూస్లీ చివరి వరకు చూడాల్సిందే. సో ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలంటే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సాలియంట్ ఫీచర్స్ అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ కానివ్వండి, గవర్నెన్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా సింగిల్గా ఒక బుక్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. యూ కెన్ గో త్రూ దట్ బుక్. తెలుగు మీడియం వారికి సజెస్ట్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియం వారికి కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మోడర్న్ హిస్టరీ
విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే 1885 నుంచి 1947 వరకు ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటామండి. సో జాతీయోద్యమం దాని మీద బాగా ఫోకస్ చేయమన్నాడు. ఇక్కడ మోడర్న్ హిస్టరీ మాత్రమే మీరు చూసుకోవాలి, మోడర్న్ హిస్టరీ మాత్రమే, ఏన్షియంట్ హిస్టరీ లేదు, అదేవిధంగా మిడివల్ హిస్టరీ అనేటువంటిది కూడా లేదండి. సో తెలంగాణ హిస్టరీ అనేటువంటిది కంపల్సరీగా చదవాలి, తెలంగాణ హిస్టరీ అనేటువంటిది కంపల్సరీగా చదవాలి, తెలంగాణ మూమెంట్ అనేటువంటిది కూడా కంపల్సరీగా చదవాలి. నేను బుక్స్ సజెస్ట్ చేస్తాను, యూ కెన్ గో త్రూ దట్. మీకు నచ్చితే మీరు ఆ బుక్స్ ఫాలో అవ్వచ్చు, లేదా మీకు నచ్చినటువంటి బుక్స్ మీరు ఫాలో అవ్వచ్చు, ఎనీథింగ్. సో ఎండ్ ఆఫ్ ద డే సబ్జెక్ట్ మీరు గెయిన్ చేయాలి, ఎగ్జామ్ మీరు రాయాలి. యూ హ్యావ్ టు గెట్ సక్సెస్ త్రూ యువర్ ఎఫర్ట్స్ ఓన్లీ. నెక్స్ట్, సో 10th చూస్తే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ యొక్క సమాజం, తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క ఔన్నత్యము, కళలు, ఈ యొక్క లిటరేచర్ అనేటువంటిది, కవిత్వము, సాహిత్యము, ఇవన్నీ కూడా మనము తెలంగాణకు సంబంధించినటువంటి హిస్టరీలో కలిసిపోతాయండి. సో తెలంగాణ హిస్టరీ బుక్ ఒకటి చదివితే 9th and 10th పాయింట్స్ కవర్ అవుతాయి. తెలంగాణ మూమెంట్కి మాత్రం సపరేట్గా బుక్ చదవాల్సిందే మనం పక్కాగా. ఎందుకంటే 1948 నుంచి 2014 వరకు తెలంగాణ మూమెంట్ అనేటువంటిది 3 దశల్లో జరుగుతుంది, 3 phases జరుగుతుంది. ఆ 3 phases జరిగినటువంటి మార్పులు ఏంటో, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్స్ అవన్నీ కూడా మనం తెలుసుకోవాలండి. ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1లో తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఒక పేపరే ఉందండి, 150 మార్కులకి పేపర్ ఇవ్వడం జరిగింది. తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ. సింపుల్గా పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఎలా చదవాలంటే, గతంలో అంటే 2014 నుంచి అవసరం లేదండి, రీసెంట్గా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పాలసీస్ చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 2014 నుంచి ప్రభుత్వం మారలేదు కదా, ఇది రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా. సో ప్రభుత్వం మారినప్పుడు పాలసీస్ కంటిన్యూ అవుతాయి తప్ప పెద్దగా మార్పులు అనేటువంటివి ఏమి ఉండవు. కొత్త పాలసీస్ వస్తే అవి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో తెలంగాణ పాలసీస్ గురించి ఏం చదవాలి, ఇది మనకి పేపర్ 1 సిలబస్ అండి. సో మనం పేపర్ 2 సిలబస్ చూద్దాం, ఆ తర్వాత బుక్స్ అనేటువంటి చూసుకుందాం. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేటువంటి సబ్జెక్ట్లో మనకి మెంటల్ ఎబిలిటీ, వర్బల్ అండ్ నాన్ వర్బల్, లాజికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రిహెన్షన్. మనకి మెంటల్ ఎబిలిటీలో మనకి రీజనింగ్, ఈ యొక్క రీజనింగ్ సబ్జెక్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. తర్వాత కాంప్రిహెన్షన్, రీడింగ్ కాంప్రిహెన్షన్. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మనకి రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ వ్యూ టు ఇంప్రూవ్ అనాలిసిస్ ఆఫ్ ఎ ప్యాసేజ్. సో మనకి రీడింగ్, కాంప్రహెన్సివ్, ప్యాసేజెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అండ్ ద సేమ్ టైం 5th చూడండి ఒకసారి, న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్. అంటే మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే 95% ప్రతి ఎగ్జామ్లో యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, అది స్టేట్ ఎగ్జామ్ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్ కావచ్చు, తప్పించుకుంటే అవకాశమే లేదు మిత్రమా. సో డెఫినెట్గా మనము వీటిని అర్థం చేసుకొని ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో, ఈ పర్టికులర్ పేపర్లో మనం ఎలా ప్రావీణ్యం పొందాలి దాని మీద ఫోకస్ చేయాలి. ఇంకేంట్రా బాబు ఈ మ్యాథ్స్ ఎన్ని రోజులు వదలదు, లేదా ఈ ఇంగ్లీష్ ఎన్ని రోజులు, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్కి ఇంగ్లీష్కి ఏంటి సంబంధం, బేసిక్ ఇంగ్లీష్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత, మీకు జాబ్ వచ్చిన తర్వాత, మీరు ఉద్యోగం అనేటువంటి చేసేటప్పుడు అన్ని ఫైల్స్ ఇంగ్లీష్లో వస్తాయి ఫ్రెండ్స్. సో ఆ ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకోవాలి అట్లీస్ట్ మనం. సో అవి మీరు గమనించాలి. ఎందుకంటే మీరు చేసే జాబ్ ఏంటి, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్. ఆ ఫైల్స్ అన్ని చెక్ చేయాలి, ఆ ఫైల్స్ అన్ని టైప్ చేయాలి. సో ఆ పని కోసం కంపల్సరీగా టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. టైపింగ్ నాలెడ్జ్ మాత్రమే ఉంటే సరిపోదు, రీడింగ్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఉండాలి. సో దీన్ని ఉద్దేశించి ఈ యొక్క సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది పేపర్ 1, పేపర్ 2 తాలూకు సంబంధించినటువంటి సిలబస్. పెద్దగా భవిష్యత్తులో రాబోయేటువంటి నోటిఫికేషన్లు కూడా ఉండవండి. నేను ఈ పేపర్ 1, పేపర్ 2 సిలబస్ కానివ్వండి, పోస్ట్ యొక్క డీటెయిల్స్ కానివ్వండి, అన్నీ కూడా 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాను, మీరు గమనించాలి. తర్వాత ఈ పర్టికులర్ పరీక్ష అయిపోయిన తర్వాత మనకి ఏ టెస్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. ఈ పర్టికులర్ పరీక్ష అనేటువంటిది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాక్టికల్ టైప్. ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా మనం రాయాలండి. డ్యూరేషన్ 30 నిమిషాల్లో 50 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫికేషన్ వస్తే మనకి 20 మార్కులు ఓసీకి, బీసీకి 17.5 మార్కులు, ఎస్సీ ఎస్టీ పిహెచ్కి 15 మార్కులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా మినిమం మార్క్స్ అనేటువంటిది రావాలి, దాని మీద మెరిట్ అనేటువంటిది చెక్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మనకి పేపర్ 2 సిలబస్ ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసాం. సారీ, ఈ పర్టికులర్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో, ఈ పర్టికులర్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఈ ప్రాఫిషియన్సీ టెస్ట్లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి 4 పార్ట్స్గా మనకి సిలబస్ అనేటువంటిది ఉంటుంది. టైపింగ్ ఏ లెటర్ 20 మార్కులు ఇవ్వడం జరుగుతుందండి. 20 మార్కులు ఎంఎస్ వర్డ్లో టైప్ చేయాలి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఎ టేబుల్ గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ 15 మార్కులు.
చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. మీరు జస్ట్ ఫోకస్ చేయడం అంతే. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ఏంటో కాదు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిదంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషనే. ఇలా నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండి, 10 మార్కులు దానికి. ఓకేనండి. డిస్ప్లేయింగ్ ద కంటెంట్ ఆఫ్ ఈమెయిల్. సో ఈమెయిల్ యొక్క ఒక్కోసారి ఈమెయిల్ క్రియేట్ చేయమంటారు, ఈమెయిల్లో మెసేజ్ కంపోజ్ చేయమంటారు. ఓకేనండి, మెసేజ్ సెండ్ చేయమంటారు. ఓకేనండి, ఈ మెయిల్ సెండ్ చేయమంటారు, ఇన్బాక్స్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా సింపుల్ థింగ్స్ అండి. మనందరికీ ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ ఉండాలంటే ఏదో ఒక ఫోన్ నెంబర్ ఉండాలి. ఆ ఫోన్ నెంబర్కి ఈమెయిల్ కనెక్టివిటీ ఉంటుంది. మనం ప్రతి ఎగ్జామ్కి అప్లై చేస్తున్నామంటే ఒక ఈమెయిల్ ఇవ్వాలి. సో ఈమెయిల్ గురించి 5 మార్కులకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎంత ఈజీ చూడండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. సో ఇవి చాలా సింపుల్. ఎంఎస్ ఎక్సెల్లో టేబుల్ గ్రాఫ్స్ కానివ్వండి, చాలా ఈజీ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ వెరీ నార్మల్, వెరీ నార్మల్. ఇది కంప్లీట్ పేపర్ 1 పేపర్ 2 ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఇన్ పేపర్ 1 పేపర్ 2 మెరిట్ లిస్ట్లో మీరు వస్తే మీకు ఈ ప్రాఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాఫిషియన్సీ టెస్ట్లో కంపల్సరీగా క్వాలిఫై అవ్వాల్సిందే. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. విద్యా అర్హతలు ఏంటంటే ఇక్కడ నేను చాలా స్పెసిఫిక్గా ఇచ్చేసానండి. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా చేసుకొని ఇక్కడ మీకు లోవర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే కంపల్సరీగా డిగ్రీ అనేటువంటి పొంది ఉండాలి. మీరు 3 ఇయర్స్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, అది మీ ఇష్టం. కంపల్సరీగా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ తరపు నుంచి ఏదో ఒక కాలేజ్లో మీరు చదివి డిగ్రీ అనేటువంటి సంపాదించాలి. రెండోది, మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ బై ద హయ్యర్ గ్రేడ్ ఇన్ ద రిలవెంట్ లాంగ్వేజ్. మీరు ఏ లాంగ్వేజ్ అయితే టైపింగ్ చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో హయ్యర్ గ్రేడ్, గవర్నమెంట్ నిర్వహించేటువంటి హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవ్వాలి. ఇది మ్యాండేటరీ. ఓకేనా, ఇది మ్యాండేటరీ. మూడోది చూడండి, మస్ట్ హ్యావ్ పాస్డ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ షార్ట్ హ్యాండ్ బై ద హయ్యర్ గ్రేడ్ ఇన్ ద relevant language if however persons who have passed the examination in typing or shorthand by the higher grade are not available, those who passed the examination by lower grade may be appointed. సో కంపల్సరీగా షార్ట్ హ్యాండ్ అనేటువంటిది ఇక్కడ షార్ట్ హ్యాండ్లో హయ్యర్ గ్రేడ్ ఎవరైతే ఉంటారో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లోవర్ గ్రేడ్ ఎవరైతే ఉంటారో వారిని కూడా కన్సిడర్ చేస్తారు. కాకపోతే హయ్యర్ గ్రేడ్ పర్సన్స్ లేకపోతే మీ కాంపిటీషన్లో లోవర్ గ్రేడ్ మీకు ఉన్నా సరే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రిఫరెన్స్ మాత్రం హయ్యర్ గ్రేడ్ పర్సన్స్కి మాత్రమే మొదటగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు ఉంటే అప్పుడు లోవర్ గ్రేడ్ వారికి షార్ట్ హ్యాండ్ అనేటువంటిది మీరు కంపల్సరీగా క్వాలిఫై అయ్యి ఉండాలి, వారికి ఇవ్వడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ఏజ్ క్వాలిఫికేషన్. ఏజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే చాలా సింపుల్గా ఏజ్ గురించి ఎవరు కూడా ఆలోచించరండి. కానీ ఎవరు ఆలోచిస్తారంటే 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగం కోసం తరచుగా ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఈ ఏజ్ రిలాక్సేషన్ కోసం చూస్తూ ఉంటారు. సో జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి 18 నుంచి 44 సంవత్సరాల వయసు వరకు, అంటే 18 ఇయర్స్ ఏజ్ నుంచి 44 ఇయర్స్ ఏజ్ వరకు మీరు ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒకవేళ యాస్పిరెంట్ అనేటువంటి వ్యక్తి బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఓబీసీ 47 వరకు అండి, 18 నుంచి 47 వరకు. ఎస్సీ ఎస్టీ 18 నుంచి 49 వరకు, అంటే ఒక 5 ఇయర్స్, ఒక 3 ఇయర్స్. పీడబ్ల్యూడి 54 వరకు అంటే 10 ఇయర్స్ రిలాక్సేషన్. సో జనరల్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్కి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది 18 to 44, బీసీస్కి +3 ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీకి +5 ఏజ్ రిలాక్సేషన్, అంటే 5 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. పీడబ్ల్యూడికి 10 సంవత్సరాల రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు సిలబస్ డిస్కస్ చేసుకున్నాం, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డిస్కస్ చేసుకున్నాం, తర్వాత టైప్స్ ఆఫ్ పోస్టులు డిస్కస్ చేసుకున్నాం, ఏజ్ క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాం. ఫైనల్లీ ఐ వాంట్ టు షో యూ బుక్స్. కమింగ్ టు ఇండియన్ హిస్టరీకి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సో సింపుల్ సజెషన్ అండి. ఇండియన్ హిస్టరీ అనేటువంటిది తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు. నేనైతే ఒకే ఒక బుక్ సజెస్ట్ చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఈ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇట్స్ లైక్ ఏ స్టోరీ. సో ఎలా అంటే హిస్టరీ అనేటువంటిది ఒక సబ్జెక్టుగా
ఈ బుక్స్ అయితే మీకు అనిపించదండి. ఇట్స్ లైక్ ఎ స్టోరీ అనమాట. సో కరీం సార్ బుక్ అనేటువంటిది, అబ్దుల్ కరీం సార్ బుక్ అనేటువంటిది ఆన్లైన్లో మీకు అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, డైరెక్ట్గా ఇండియన్ హిస్టరీ బై అబ్దుల్ కరీం సార్ అని టైప్ చేస్తే మీకు అక్కడ తెలుగులో కావాలంటే తెలుగులో తీసుకోవచ్చు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూ క్యాన్ సజెస్ట్ అంటే లేటెస్ట్ ఎడిషన్ అండి ఇవన్నీ. ఎందుకంటే ఇవి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నా పర్సనల్ సజెషన్ మాత్రమే. ఇఫ్ యూ ఫైండ్ బెటర్ దాన్ దిస్ యూ కెన్ గో త్రూ దట్. ఓకేనా? సో భారతదేశ చరిత్ర తెలుగులో కూడా మనకి బుక్ అనేటువంటిది ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఎవరైతే హైదరాబాద్కి దగ్గరలో ఉంటారో హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టాల్స్లో కూడా మనకి ఈ బుక్స్ అనేటువంటి దొరుకుతాయి. సో ఆఫ్లైన్లో తీసుకోవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ కన్వీనియన్స్. కమింగ్ టు ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీకి సంబంధించి మనకి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్, తెలుగులో అయితే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు లక్ష్మీకాంత్ సార్ బుక్ మనకి సిక్స్త్ ఎడిషన్ వచ్చింది. రీసెంట్గా లేటెస్ట్ ఎడిషన్ కూడా వచ్చింది. ఏదైతే లేటెస్ట్ ఎడిషన్ ఉంటుందో ఆ లేటెస్ట్ ఎడిషన్స్ తీసుకోండి. లక్ష్మీకాంత్ సార్ బుక్ మనకి తెలుగులో కూడా ఉంది. యూ కెన్ గో త్రూ దట్. నేను చాలా లిమిటెడ్ బుక్స్ ప్రిఫర్ చేస్తున్నానండి. మార్కెట్లో ఉన్న ప్రతి బుక్ నేను ఇక్కడ మార్కెటైజ్ చేయట్లేదు. మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి బుక్ మనకు అనవసరం. ఏదైనా ఒక బుక్ మీకు నచ్చినటువంటి బుక్ తీసుకోవచ్చు. ఇక్కడ నాకు తెలిసినటువంటి బుక్స్ నేను సజెస్ట్ చేస్తున్నాను. కమింగ్ టు ఇండియన్ ఎకానమీ, తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళు చిరంజీవి సార్ బుక్స్ చాలా బాగుంటుంది ఇండియన్ ఎకానమీకి సంబంధించి. తర్వాత ఇంగ్లీష్ మీడియం వచ్చేసి మనకి రమేష్ సింగ్ ఎకానమీ బుక్ చాలా బాగుంటుంది. యూ కెన్ గో త్రూ దట్. తర్వాత తెలంగాణ మూమెంట్. యాక్చువల్గా మనకి తెలంగాణ మూమెంట్ కరీం సార్ బుక్ కూడా ఉంటుంది. అండ్ వాట్ యూ కాల్ దిస్ తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర అవతరణ అనేటువంటిది మనకి ఈ పర్టికులర్ తెలుగు అకాడమీ బుక్ కూడా ఉందండి. తెలుగు అకాడమీ బుక్ కూడా ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే హిస్టరీ అనేటువంటిది మీరు ఇండియన్ హిస్టరీ చదవాలన్నా, తెలంగాణ హిస్టరీ చదవాలన్నా, తెలంగాణ మూమెంట్, ఈ మూడిటికి కూడా కరీం సార్ బుక్ అనేటువంటిది చాలా ప్రిసైజ్ నాలెడ్జ్, చాలా ప్రిసైజ్గా ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ స్టోరీ బుక్ అనమాట. సో అనదర్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, తెలుగు అకాడమీ, తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుగు అకాడమీ బుక్ అనేటువంటి తీసుకోవచ్చు. కరీం సార్ బుక్ మనకి తెలుగులో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. తెలంగాణ కల్చర్ అండ్ తెలంగాణ మూమెంట్ తెలుగులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు జాగ్రఫీ, తెలుగులో ప్రిపేర్ అయ్యే వారికి మనకి ఏడివి రమణరావు సార్ బుక్, ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యే వారికి ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. ఎన్సీఆర్టీ బుక్స్ 9th నుంచి 9th, 11th, 12th ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది. జాగ్రఫీకి సంబంధించి మనకి జాగ్రఫీ నుంచి, ఇండియన్ జాగ్రఫీ నుంచి 5 క్వశ్చన్ల కంటే మహా అంటే 5 క్వశ్చన్ల కంటే ఎక్కువ ఎవరు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ అండి. విన్నర్స్ పబ్లికేషన్స్ ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ సరిపోతుంది, లేదా లూసెంట్ బుక్ అయినా సరిపోతుందండి జనరల్ సైన్స్కి సంబంధించి. నేను ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాను. నెక్స్ట్ న్యూస్ పేపర్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్. షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ దొరుకుతుంది. న్యూస్ పేపర్స్ వచ్చేసి మనకి ఈనాడు, ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, సాక్షి పేపర్స్ కానీ. మంత్లీ మ్యాగజైన్స్ వచ్చేసి మనకి అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రొవైడ్ చేసేటువంటి మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా సరిపోతుంది. లేదా ఫర్దర్గా మీకు ఏవైనా బెటర్గా అనిపిస్తే అవి మీరు తీసుకోవచ్చు. దట్స్ యువర్ ఓన్ చాయిస్. ఓకేనా అండి? సో దిస్ ఈజ్ ఫర్ ద డే ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే ఏపీపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 4 బ్యాచ్ త్వరగా స్టార్ట్ చేయడం జరుగుతుంది త్వరలోనే. సో గ్రూప్ 4 బ్యాచ్ తీసుకోవాలనుకున్నట్టయితే మీరు Y250 అనేటువంటి కోడ్ యూస్ చేసుకోండి. సో దట్ యుల్ గెట్ ఎ డిస్కౌంట్. ఇక్కడ గ్రూప్ 4కి మాత్రమే కాదండి కోచింగ్. సో గ్రూప్ 2, గ్రూప్ 3 ఆల్సో, గ్రూప్ 1 ఆల్సో. అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మొత్తానికి కలిపి తెలంగాణ మెగా ప్యాక్ అనేటువంటిది రూపుదిద్దడం జరిగింది. తెలంగాణ మెగా ప్యాక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక పర్టికులర్ బ్యాచ్ మీరు తీసుకుంటే, ఈ మెగా ప్యాక్ తీసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ అదర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా సపరేట్గా ఆన్లైన్లో మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? యూ నీడ్ టు జస్ట్ పే 3,900 రూపీస్. నార్మల్ ప్రైస్ అంతా 4,700. సో కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ కోడ్ యూస్ చేసుకుంటే. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తెలంగాణ మెగా ప్యాక్ లింక్ ఉంటుంది. యూ కెన్ క్లిక్ ఆన్ దట్. అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో, టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటామండి. సో టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అడ్డా 24/7. మీ టెలిగ్రామ్ ఛానల్ యాప్ ఓపెన్ చేసి అడ్డా 24/7 తెలుగు అని టైప్ చేయగానే సెర్చ్లో మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. లేదు t.me/adda247 తెలుగు అని టైప్ చేసినా వస్తుందండి. అండ్ అడ్డా 24/7 యాప్ అనేటువంటిది ఉందండి. యాప్లో మనకి తెలుగులో యాప్ ఉంటుందండి.
తెలుగులో యాప్ ఉంటుంది. సో యాప్ అనేటువంటిది కూడా డౌన్లోడ్ చేసుకోండి. తెలుగులో క్విజ్ అనేటువంటిది ఫ్రీగా రాసుకోవచ్చు. యాప్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. యాప్లో కూడా క్లాసెస్ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా గ్రూప్ వర్క్ సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కంప్లీట్గా దీని గురించి నేను డిస్కస్ చేశాను. ఇంకా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.